ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తంలో కూడా ఈ యొక్క కల్తీ నెయ్యి సంబంధించినటువంటి అంశాలు ప్రకంపనాలను పుట్టిస్తూ ఉన్నాయి. ఆ నేపథ్యంలో శాసనసభలో శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వివాదాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కల్తీ మద్యమానికి సంబంధించినటువంటి అంశంలో దొంగే దొంగ అన్నట్టుగా మీరు దొంగలు అంటే దొంగ దొంగ అని వైఎస్ఆర్సీపీ బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి మాటలు హెరిటేజ్ మీద లేనిపోని అబండాలు వేస్తున్న నేపథ్యంలో హెరిటేజ్పై అసత్య ప్రచారాలు ఆపండి అని ఢిల్లీ హైకోర్టు సాక్షాత్తు సాక్షి పేపర్కి ముట్టికాయలు వేసినటువంటి అంశం ఇవాళ మనందరం చూస్తున్నటువంటి నేపథ్యం. మీ అందరికీ వాస్తవాలు తెలియపరచాల్సినటువంటి అంశం తెలుగుదేశం పార్టీ పక్షాన ఉంది. మొట్టమొదటిగా హెరిటేజ్ వ్యాపారం విస్తరణ భువనేశ్వరి గారు ఎండీగా ఉండి వారు 33 సంవత్సరాల క్రితం కేవలం 4 కోట్ల రూపాయలతో ఈరోజు 400 కోట్ల రూపాయల దాకా 4,000 కోట్ల రూపాయలు దాటి రమారమి లాభాల్లోకి వెళ్ళినటువంటి ఏదైనా ఉందంటే హెరిటేజ్ డైరీయే. దాదాపుగా 3 లక్షల మంది రైతుల్ని వారంతా కూడా లాభాల బాటలో నడిపిస్తున్నటువంటి 25 శాంపిల్స్ని పరీక్షించేటువంటి నిపుణులు 300 మంది నిపుణులతో ఉన్నటువంటి హెరిటేజీ చాలా పారదర్శకంగా నడుస్తున్నటువంటి హెరిటేజ్ కంపెనీ. ఈ కంపెనీ మీద భోలే బాబా అనేటువంటి ఒక షెల్ కంపెనీ హెరిటేజ్ కంపెనీ అనే దాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు 330 రూపాయలకి కిలో నెయ్యిని నాణ్యత లేనటువంటి నెయ్యిని సరఫరా చేసే విధంగా కాంట్రాక్ట్ చేసుకున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ధోలాపూర్లోని భోలే బాబా మిల్క్ ప్రొడక్ట్స్ డైరీ అని ఒకటి ఉంటే దాన్ని ఈ యొక్క హెరిటేజీకి సంబంధించినటువంటి భోలే బాబా బై ప్రొడక్ట్స్ చేస్తూ సప్లై చేస్తున్నటువంటిది హెరిటేజ్ ఒప్పందాలు చేసుకుందని ఒక గుడ్డగాల్చి నెత్తి మీద వేస్తూ ఉన్నారు. ఆ పేరైతే ఉంది కానీ దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గ్రహించకుండా బొత్స సత్యనారాయణ గారు అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. అయ్యా, మీరు కల్తీ నెయ్యి వ్యవహారంలో పీకల లోతుల దాకా కూరుకుపోయారు. ఇక రెండోది ఏంటంటే ఇందాపూర్ అనేటువంటి సంస్థ, అది కూడా డైరీకి సంబంధించినటువంటి సంస్థ, దాన్ని మీరు హెరిటేజ్కి ఆపాదిస్తూ హెరిటేజ్కి ఏదైతే మన హెరిటేజ్కి సంబంధించినటువంటి మాదాపూర్ కూడా వాళ్ళ సబ్ కాంట్రాక్ట్ తీసుకొని ఎక్కడైతే 660 రూపాయలు నాణ్యమైనటువంటి నెయ్యి ఇస్తామని చెప్పి నిన్న టెండర్లలో దక్కించుకుంటే అది హెరిటేజ్కి సంబంధించినటువంటి అంశం అని చెప్పి వీళ్ళు కారు కూతలకు వస్తున్నటువంటి నేపథ్యం. దాన్ని కూడా మేము స్పష్టంగా దానికి సంబంధించినటువంటి వైస్ చైర్మన్ ఎండి ఔరాగర్ అనేటువంటి ఎండి ఈ రోజున స్పష్టంగా చెప్పాడు, మాకు హెరిటేజ్కి ఎటువంటి సంబంధం లేదు, మాది కూడా హెరిటేజ్ స్థాయిలో ఎస్టాబ్లిష్ అయినటువంటి పాల ఉత్పత్తులు చేసేటువంటి నాణ్యమైనటువంటి పాల ఉత్పత్తులు చేసి మేము ప్రచారం చేసుకొని మేము మార్కెటింగ్ చేసుకునేటువంటి వ్యవస్థ మాది అని సంబంధం లేదని క్లారిటీగా ఇచ్చారు. ఈ రోజున కల్తీ నెయ్యి తప్పకుండా అవశేషాలు ఉన్నాయి అని చెప్పినటువంటి NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ స్పష్టంగా ఇచ్చింది గతంలో. దాని నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్టును ఏర్పాటు చేసి దీంట్లో అన్నీ కూడా బయటికి తీయాలనేటువంటి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీయకూడదని చెప్పి చేయటం వల్ల ఆ నేపథ్యంలో ఈ రోజున వైఎస్ఆర్ పార్టీకి ఏమీ లేకుండా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా రాజకీయంగా బదనాం చేయటం కోసం
ఈ రోజున వాళ్ళు పండినటువంటి కుట్ర ఇదే దాంట్లో భాగమే ఇదంతా కూడా అని నేను తెలియజేస్తూ ఉన్నాను.